హాయ్ ఎవరివన్. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిఫ్టీ కూడా. సో ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. బట్ రైట్ నో ఇమీడియట్లీ ఇప్పుడే కాదు, కాస్త రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత. ఇక్కడ 59 బ్యాంక్ నిఫ్టీలో 57,925 దగ్గర అక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుని ప్లాన్ చేస్తున్నాను, బట్ ఇది కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ వరకు వస్తే ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇది మళ్ళీ రిట్రేస్మెంట్ ఇవ్వచ్చు పైకి. సో మన స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఉంటుంది. నిన్నంతా బయర్స్ వచ్చి ఉంటారు అప్ సైడ్ మూమెంట్ అని చూసి. సో ఈ బయర్స్ లిక్విడిటీ గ్రాప్ చేయడం కోసం అని చెప్పి ఇది డౌన్ సైడ్ రావచ్చు. ఆ లాజిక్ మీద పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఇది కొంచెం రిట్రేస్మెంట్ ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. నిఫ్టీ ఓకే, కొంచెం రిట్రేస్మెంట్ ఇచ్చింది. బట్ మనము బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా స్టార్ట్ అయింది రిట్రేస్మెంట్. సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రిట్రేస్మెంట్ తీసుకుంటుంది అప్ సైడ్ మూమెంట్, అప్ సైడ్. బట్ మనం కొంచెం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇంకాస్త రిట్రేస్మెంట్ తీసుకోవాలి, ఇది రెసిస్టెన్స్ లెవెల్ వరకు. ఓకే, నిఫ్టీ ఇక్కడ 24,600 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సెన్సెక్స్ కూడా ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇక మనం ట్రేడ్లో ఎంటర్ చేయొచ్చు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుందాం. 57,800 దగ్గర ఒక లాట్ తీసుకుంటున్నాను. ట్రేడ్ ప్లేస్ అయింది. 576 ప్రీమియం దగ్గర ప్లేస్ అయింది. సో స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను ఒక 50 పాయింట్స్. 576 మైనస్ 50, 526. స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ అయింది. పొజిషన్ తీసుకున్న తర్వాత నెగిటివ్లో వెళ్ళింది మన ట్రేడ్. బట్ ఓకే, రికవర్ అవుతుంది. ఓకే, బ్రేక్ ఏమనికి వచ్చింది. సో ఇక్కడ చార్ట్ చూద్దాం. చార్ట్లో స్టార్ట్ అయింది మొమెంటం, డౌన్ సైడ్ మొమెంటం. సో కాస్త రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత తీసుకుందాం అన్న ట్రేడ్. సో కొంచెం రిట్రేస్మెంట్ ఇచ్చింది ఇక్కడ వరకు, బట్ మనము తీసుకునేసరికి కొంచెం లేట్ అయ్యి ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము. బట్ ఓకే, నో ఇష్యూస్. ఇది ఒక్కసారి రిట్రేస్మెంట్ ఇచ్చింది, ఇంకా పైకి రాదు, ఇందుకు డౌన్ సైడ్ మొమెంటం ఇస్తాం. సో ఇక్కడ పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న కాస్త గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది మార్కెట్ డే అంతా. సో అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి ఇది ఏదైతే ఇక్కడ 58,000 లెవెల్ ఉందో, ఈ 58,000 లెవెల్ అబోవ్ క్లోజ్ అయింది మార్కెట్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ అప్ సైడ్ మొమెంటం చూసి ఈ 58,000 లెవెల్ బ్రేకప్ ఇచ్చి అబోవ్ సైడ్ క్లోజ్ అయింది కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ అందరూ బయ్యర్స్ ఎంట్రీ ఇచ్చుంటారు మ్యాక్సిమం. సో ఈ బయ్యర్స్ స్టాప్ లాస్ అంతా వచ్చేసి మనకి ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర ఉంటుంది. సో ఈ స్టాప్ లాస్ని తినడం కోసం అని చెప్పి మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చి ఈ బయ్యర్స్ లిక్విడిటీ అంతా ఇక్కడ గ్రాప్ చేసిన తర్వాతనే మార్కెట్ మళ్ళీ మేబీ అప్ సైడ్ మూమెంట్ అని ఇవ్వచ్చు, లేదా డౌన్ సైడ్ మూమెంట్ అని ఇవ్వచ్చు. సో అప్పటి వరకు మన ట్రేడ్ క్లోజ్ చేసేసి మనము ఎగ్జిట్ అయిపోతాం. సో ప్రస్తుతం వచ్చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది కొంచెం. బట్ మన పొజిషన్ వచ్చేసి 300 మైనస్లో ఉంది.
బట్ ఈ రెసిస్టెన్స్ని బ్రేకప్ ఇవ్వదు. ఇక్కడ నుంచే ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. ఇన్కేస్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేకప్ ఇచ్చిందంటే మాత్రం ఇది నెక్స్ట్ 58,000 కూడా టచ్ చేసే అవకాశం ఉంది. టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. సో అలా జరిగితే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఇది 58,000 లెవెల్ వరకు రావడానికి. సో ఈ రెసిస్టెన్స్ నుంచే డౌన్ సైడ్ వస్తుంది. కాకపోతే కాసేపు వెయిట్ చేయాలంతే. నిఫ్టీ సపోర్ట్ని బ్రేక్ చేసింది అప్ సైడ్. ఇప్పుడు ఈ సపోర్ట్ దీనికి రెసిస్టెన్స్ అయిపోయింది, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి. సెన్సెక్స్ కూడా సపోర్ట్ని అప్ సైడ్ బ్రేక్ చేసింది. ఇది కూడా, ఈ సపోర్ట్ కూడా ఇప్పుడు దీనికి రెసిస్టెన్స్ అయిపోయింది. పొజిషన్ అయితే ఓకే, 100 మైనస్లో ఉంది, నో ఇష్యూస్. బ్యాంక్ నిఫ్టీ అయితే అప్ సైడ్ మూమెంటం ఇవ్వట్లేదు, డౌన్ సైడ్ వేస్తుంది. అంటే ఇక్కడ నిఫ్టీ, సెన్సెక్స్ ఇంకా ట్రాప్ చేస్తుంది బయర్స్ని. సెన్సెక్స్ కూడా, నిఫ్టీ కూడా. సో నో వరీస్, మన ట్రేడ్ అయితే సేఫ్లోనే ఉంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది కాబట్టి. లాస్ పెరిగింది, 500 వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. చాలాసేపు ఇక్కడ సైడ్ వేస్ అయిపోయి ఇక్కడ నుంచి 3 గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది అప్ సైడ్. ప్రస్తుతం మనము లాస్ కొంచెం తగ్గింది, 300కి వచ్చింది. సో వెయిట్ చేద్దాం కాసేపు. ప్రస్తుతం మన లాస్ కొంచెం తగ్గింది, 300కి వచ్చింది. సో వెయిట్ చేద్దాం కాసేపు. మన లాస్ రికవరీ అయింది, బ్రేక్ ఈవెన్కి వచ్చింది ట్రేడ్. సో బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం స్టార్ట్ అయింది డౌన్ సైడ్, నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది, సెన్సెక్స్లో కూడా. ప్రాఫిట్ బ్రేక్ ఈవెన్ నుంచి 500కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది చాలాసేపు తర్వాత. సో ఇక్కడ సపోర్ట్ వరకు వెళ్తుంది ఇది. సో ప్రస్తుతం మన ప్రాఫిట్ పెరిగింది, 700కి వచ్చింది. ప్రాఫిట్ పెరిగింది, 1000 వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం స్టార్ట్ అయింది. ఇక్కడ పెద్ద ప్రాఫిట్ రాకపోవచ్చు మనకు, చాలా సేపు అయింది ఇక్కడ. సో టైం డికే వల్ల ప్రీమియం అంతగా పెరగదు. సో ఇది ఇక్కడ స్పీడ్గా ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ రివర్స్ అవుతుంది, ఇది రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఒక చిన్న ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. మరి ప్రస్తుతం మన ప్రాఫిట్ వచ్చేసి 800 దగ్గరనే ఉంది, ఆల్మోస్ట్ 1300 వరకు వెళ్ళి మళ్ళీ 800కి వచ్చింది. సో ఇన్ కేస్ మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే చిన్న ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోదాము, చాలా టైం అయింది వల్ల. మళ్ళీ ఒక డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ రిట్రేస్ తీసుకుంటుంది, బట్ మళ్ళీ ఒక డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో రిస్క్ ఉంది ఇక్కడ. సో ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ రాగానే 940, 960,000 ఎగ్జిట్ అయిపోదాం. అబ్బా ఓకే, ఆల్మోస్ట్ 1000కి ఎగ్జిట్ అయిపోయాము. ఓ, డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. నేను ఎగ్జిట్ అయిపోయాక డౌన్ సైడ్ బ్రేక్ మూమెంటం ఇచ్చింది. 608కి ఎగ్జిట్ అయిపోయాను.
బట్ ఇది 6:23 PM వచ్చింది. నేను ఎగ్జిట్ అయిన విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్కే ఇది బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సింది. సో నో వరీస్, నో రిగ్రెట్స్, నో ఫియర్. సో మార్కెట్లో రిగ్రెట్, ఫియర్, గ్రీడినెస్, రిగ్రెట్, ఫియర్, హోప్ ఇవన్నీ ఏం లేకుండా చూసుకోవాలి. ఇవి ఉంటేనే ఇబ్బంది మార్కెట్లో. సో చాలాసేపు మనకి ఇక్కడ ఇది చాలా టైం తీసుకుంది కాబట్టి ఇక్కడ మనకి ప్రాఫిట్ చాలా చిన్న ప్రాఫిట్ బుక్ చేస్తాం ఇవాళ, ఆల్మోస్ట్ 1000 రూపీస్. సో యాక్చువల్లీ ఇక్కడ మనము మార్కెట్లో మనం ఎగ్జిట్ అయిన తర్వాత ఇది బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. ఇది సపోర్ట్ వరకు రావచ్చు, బట్ చాలాసేపు ఫేక్ చేసాము. సో మార్కెట్లో నో రిగ్రెట్స్, నో హోప్, నో ఫియర్. సో ఎమోషనల్ లెస్గా ట్రేడ్ చేస్తూ ఉండాలి. ఎమోషన్స్తో ట్రేడ్ చేస్తే సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో ఎంత ఎమోషనల్ లెస్గా ఉంటే అంత సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.